పేరు ఈశ్వర్ డానియల్. నేను రాష్ట్రీయ మసీహా పరిషత్ మా వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి అంటే, ఇదివరకే మీడియా సమావేశంలో వ్యక్తీకరించాను. ఒకప్పుడు కులం చుట్టూలు రాజకీయాలు తిరిగాయి, ఇప్పుడు మతం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మతంలో ఎప్పుడైతే క్రైస్తవుల మీద ధోరణి ఎక్కువ చేస్తుందో అక్కడ అదిగా మీదనున్న అధికార వర్గము వాళ్ళని పెద్దపీట వేస్తుందని చెప్పి ప్రత్యేకించి వాళ్ళు మీడియాలో ఫేమస్ అవుతూ క్రైస్తవుల్ని పదజాలం అంటే పరుష పదజాలంతో వాళ్ళతో మాట్లాడుతూ భయభ్రాంతులు చేస్తూ విషం చిమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఉండి నియోజకవర్గంలో వాస్తవానికి ఒక చర్చిలైనా పర్మిషన్ లేకుండా ఉంటుంది. గుళ్ళు లేవా? ఏమండి, గుళ్ళు లేవా? ఒక చర్చిలు ఒకటే ఉన్నాయా? మసీదులు లేవా? ఒక చర్చిలు ఏమున్నాయా? ఒక చట్టం ఉందంటే అందరికీ సమానంగా ఉండాలి. మైకులు క్రైస్తవులే పెడుతున్నారు, మిగిలిన మైకులు పెట్టట్లేదా? కల్పిత సమాచారంతో ఈనాడు గృహాల్లో సమావేశం ఉన్న వాళ్ళకి కావాలని కోరుండి అధికారంగా కాదు అనధికారికంగానే ఆయన చెప్పి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. ఆయన్ని మేము గౌరవిస్తాము. గౌరవ శాసన డిప్యూటీ స్పీకర్ గారు మరి ఒక సంఘ పరివార ఆలోచనతో ఆయన నడుస్తున్నారు అనేది మా భావన.